అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన తెలుగు సాంప్రదాయాల్లో ప్రతి వస్తువుకి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. అలాంటి పవిత్రమైన వాటిలో ఒకటి కూరాడు కుండ. ఈ రోజుల్లో చాలా మందికి ఇది ఒక సాధారణ మట్టి కుండలా కనిపించవచ్చు. కానీ మన అమ్మమ్మలు, తాతయ్యలు దీనిని ఎంతో పవిత్రంగా భావించేవారు. ఇంట్లో కూరాడు కుండ ఉంటే ఆ ఇంట్లో అన్నపూర్ణ అమ్మవారి కటాక్షం ఉంటుందని నమ్మకం. అసలు కూరాడు అంటే ఏమిటి? కూరాడు కుండలో ఏ వస్తువులు వేస్తే ఇంట్లో బర్కతు ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా కూరాడును ఏ రోజు పూజించాలి, ఇంట్లో ఉన్న కూరాడు విచ్చుకపోతే దాని బదులు కొత్త కూరాడును ఎలా పెట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాము. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నా ఛానల్ను కొత్తగా చూసినట్లయితే జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కూరాడు కుండ ఇది ఒక చిన్న మట్టి కుండ. దీనితో పాటు నీరాడు కుండ అంటే నీళ్లు పోసిన కుండ కూడా ఉంటుంది. కూరాడు కుండ ధాన్యానికి, నీరాడు కుండ జీవనానికి సంకేతాలుగా నిలుస్తాయి. పూర్వం ఈ కుండలోని కలి అంటే బియ్యం పిండితో వండిన నీరును అన్నం వండడానికి ఉపయోగించేవారు. ఇది ఆరోగ్యానికి మరియు జీర్ణక్రియకు ఎంతో మేలు చేసేది. కూరాడు కుండ అనేది పాతకాలంలో వంటింట్లో ఉపయోగించే ప్రత్యేకమైన మట్టి కుండ. అందులో బియ్యం, పప్పులు, వక్కలు, ఖర్జూరాలు, నాణాలు లేదా శుభప్రదమైన వస్తువులు ఉంచేవారు. ఈ కుండను కేవలం వస్తువులు నిల్వ చేయడానికి మాత్రమే కాదు, ఇంట్లో ధనం, ధాన్యం, శుభం నిలిచే ప్రతీకగా భావించేవారు. సాధారణంగా శుక్రవారం నాడు ఈ కుండను పూజించడం అత్యంత శ్రేష్టం. కూరాడు కుండకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. కూరాడు కుండ పొరపాటున పగిలిన, విచ్చుకపోయినా అది అశుభం అని భయపడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. పగిలిన ముక్కలను గౌరవప్రదంగా తొలగించి ఆ ప్రదేశాన్ని పసుపు నీళ్లతో కడిగి శుభ్రం చేయాలి. ఇంటి ఆడబిడ్డ చేత లేదా ఇంట్లోని మహిళల ద్వారా కొత్త మట్టి కుండను తెప్పించి పాత కుండ ఉన్న స్థానంలో ప్రతిష్ఠించాలి. ఏదైనా పండుగ లేదా శుభకార్యం రోజున ఆడబిడ్డకు కొత్త బట్టలు పెట్టి గౌరవించడం మంచిది. కూరాడు కుండను ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. అది ధనం నిలవకపోవడానికి సంకేతము. కూరాడు కుండలో ఎప్పుడు ధనం, ధాన్యంతో నింపి ఉన్నట్లయితే ఇంట్లో కూడా సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. ముఖ్యంగా కొత్త ఇల్లు కట్టుకొని ప్రవేశించేటప్పుడు ఆ ఇంటి సొంత ఆడపడుచులు ఆ కూరాడు కుండను పట్టుకొని లోపలికి వస్తారు. కూరాడు కుండను శుక్రవారం లేదా అమావాస్య తదుపరి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ కూరాడి కుండను పవిత్రమైన నీటితో కానీ జలంతో కానీ శుభ్రం చేయాలి. తర్వాత కుండకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి స్వస్తిక్ గుర్తును, ఓం గుర్తును కుంకుమతో పెట్టాలి. తర్వాత కుండ లోపల పసుపు, కుంకుమ వేసుకోవాలి. తరువాత బియ్యం అంటే అన్నపూర్ణ స్వరూపం, ఇంట్లో ఎప్పుడు అన్నం కొరత రాకూడదనే సంకేతంగా కుండ లోపల బియ్యం వేయాలి. తరువాత నాణాలు ధనలక్ష్మికి స్వరూపం. ధనలక్ష్మి ఇంట్లో నిలవాలనే ఉద్దేశంతో కొంత చిల్లర లేదా రూపాయి బిళ్ళ వేయాలి. ఖర్జూరాలు, వక్కలు, పోకలు, అదేవిధంగా కుడక వీటన్నింటినీ కూడా కుండ లోపల వేయాలి. ఇవి శుభకార్యాలకు ప్రతీకలు. ఇంట్లో మంగళకర శక్తి పెరుగుతుందని నమ్మకము. అదేవిధంగా పసుపు కొమ్ములు. పసుపు పవిత్రతకు సూచిక, నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అందుకే మనము కుండ లోపల 2 పసుపు కొమ్ములు వేయాలి. అదేవిధంగా రైక ముక్కను కుండ లోపల పెట్టాలి. కొంతమంది ఆచారం ప్రకారం కొద్దిగా రాళ్ల ఉప్పు వేయాలని చెబుతారు. ఇది దృష్టి దోషం, నరదిష్టి తగ్గించడానికి సహాయపడుతుందని నమ్మకము. తర్వాత కుండ మీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులతో ఒత్తి చేసి దీపం వెలిగించాలి. ఈ కూరాడు కుండను ఇంట్లో వంటగదిలో లేదా దేవుడి దగ్గర లేదా ఈశాన్య మూలలో ఉంచితే శుభమని భావిస్తారు. అయితే కుండను ఎప్పుడు కూడా బాత్రూమ్కి దగ్గరలో, చెప్పుల దగ్గర లేదా అపవిత్ర ప్రదేశాలలో పెట్టకూడదు. కూరాడు కింద భాగంలో కొంత ధాన్యం వేసి దాని మీద కుండను పెట్టాలి. ఒకవేళ ధాన్యము చెల్లాచెదురు అవుతుంది అనుకుంటే ఒక గిన్నె లోపల బియ్యము లేదా ఇతర ధాన్యాన్ని ఉంచి దాని మీద కుండను జాగ్రత్తగా పెట్టాలి. తర్వాత ధూపం, దీపం నైవేద్యాలతోని కూరాడు కుండను పూజించాలి. చిన్న దీపం వెలిగించిన తర్వాత అన్నపూర్ణే, సదాపూర్ణే లేదా లక్ష్మీదేవి స్తోత్రం చదవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ధనం, ధాన్యానికి
ఎప్పుడూ కూడా లోటు ఉండదు. అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీ కుటుంబంపై కలుగుతుంది. కొత్త కుండ తేవాలంటే శుక్రవారం లేదా శ్రావణ మాసంలో కొత్త కూరాడు కుండ తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే కూరాడు కుండలో కొన్ని వేయకూడని వస్తువులు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఉప్పు. చాలా ప్రాంతాలలో వేస్తారు, కానీ ఉప్పు వేయకూడదు. ఇది లక్ష్మీ స్వరూపమైన కుండలో వేయకూడదు. నల్ల పూసలు, నల్ల నువ్వులు లేదా నల్లటి వస్త్రం వేయకూడదు. తుప్పు పట్టిన మేకులు లేదా ఇనుప వస్తువులు వేయకూడదు. రాగి, వెండి లేదా సాధారణ నాణేలు మాత్రమే వాడాలి. పుచ్చు పట్టిన బియ్యం లేదా పాత పసుపు కొమ్ములు, ఖరాబైన కొమ్ములను కూడా వేయకూడదు. కూరాడు కుండకు దగ్గరలో మాంసం వండడం లేదా తినడం నిషిద్ధము. తిన్న పాత్రలు లేదా ఎంగిలి చేతులతో కుండను తాకకూడదు. కొత్త కుండను మంగళవారం, శనివారం రోజు తీసుకురాకూడదు. అమావాస్య, చవితి, నవమి, చతుర్దశి వంటి తిథి రోజు తీసుకురాకూడదు. గ్రహణ సమయాల్లో అస్సలు తేకూడదు. ఇంట్లో సూతకం ఉన్నవారు, మహిళలు బహిష్ట సమయంలో కుండను తేకూడదు. కుండను తీసుకురావాల్సిన రోజులు: శుక్రవారం మహాలక్ష్మికి ఇష్టమైన రోజు, అత్యంత శుభప్రదం. గురువారం గురుబలం ఉన్నందున ఇది కూడా మంచి రోజే. ఖాళీగా తేకూడదు కుండను. కొత్త కుండను తెచ్చేటప్పుడు అందులో కొన్ని బియ్యం లేదా పసుపు కొమ్ము వేసి ఇంటి ఆడుబిడ్డ లేదా ఇల్లాలు శుచిగా స్నానం చేసి తీసుకురావాలి. కూరాడు కుండ అంటే కేవలం మట్టి కుండ కాదు, అది మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం, కుటుంబ ఐక్యతకు ప్రతీక. మన పూర్వీకులు ప్రతి వస్తువులో దైవత్వాన్ని చూసేవారు. అందుకే ఇలాంటి సాంప్రదాయాలు ఈ రోజు కూడా మన ఇళ్లల్లో శుభాన్ని గుర్తు చేస్తున్నాయి. మీ ఇంట్లో కూరాడు కుండలో ఏమేమి పెడతారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. భక్తి సాంప్రదాయాల గురించి మరిన్ని వీడియోల కోసం జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ అన్నపూర్ణే దేవ్యాయ నమః.